హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు చాలా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే క్రింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన చిన్న బెల్ సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఎగ్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఇలా గ్రేవీ సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 2-3 లవంగాలు, ఇలా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి వేయించాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండును నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని ఇప్పుడు ఇందులో వేయాలి. తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేయాలి. తర్వాత నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న గ్రేవీని వేసుకోవాలి. దీన్ని నెమ్మదిగా కలిపి కర్రీ చిక్కబడే వరకు ఉడికించాలి. ఇలా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా ఎగ్ మసాలా కర్రీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you for watching in this video.